నమస్తే అండి. ఈరోజు మనం మెత్తళ్ళతోటి కర్రీ చేసుకుందామండి. మెత్తళ్ళు 1 kg అండి. నేను శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు పెట్టి కలిపి నానబెట్టానండి కాసేపు. ఇప్పుడు వండుకుందామండి. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలండి. చాలా సింపుల్గానండి. ఒక పెద్ద ఉల్లిపాయ అండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. నేను 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఉప్పు పసుపు కొద్దిగా వేసానండి ఇందాక, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను. కారం చెంచాన్నారండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు నేను ఎక్కువ వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే నూనె వేసుకోవాలండి తగినంత. అంతా కలుపుకోవాలండి. ఇందులో మసాలా ఏమీ వేసుకోక్కర్లేదండి. మసాలా లేకుండా చెప్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి, మసాలా వేసుకోవచ్చు. కాకపోతే మసాలా లేకుండా చెప్తున్నాను నేను. దీనికి కాంబినేషను చింతపండు పచ్చడి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక మొత్తంగా కలుపుకొని వాటర్ వేసుకోవాలండి. చేతితోట కలుపుకోవాలండి. వాటర్ తగినంత అండి. నేను గ్లాస్ వాటర్ వేసానండి. అన్ని ముక్కలు ములిగేలాగా పెట్టుకోవాలండి. మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలండి. మీడియం మంట మీద వండుకోవాలండి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా కదుపుకోవాలండి, అంతేనండి. చెంచా పెట్టి కదపకూడదండి. ఇలా అంతా వండాలండి. ఇలా కదుపుకుంటా దాగతోటే. పూర్తిగా ఉడికిన తర్వాత చూద్దామండి. చూడండి, ఇలాగ అన్నంలో కలుపుకొని తినాలంటే ఇలాగ దించేసుకోవచ్చండి. లేదంటే నంచుకోవాలనుకుంటే పచ్చళ్ళలో కట్టల్లోకి ఇంకొద్దిగా వండుకోవాలండి. నేను ఇంకొద్దిగా వండుతానండి. ఇంకొద్దిగా వండుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం ఉడికిన తర్వాత చూద్దామండి. చూడండి, ఇలా దగ్గరకంటే వండేసుకోవాలండి, నూనె తేలేలాగా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సింపుల్ అయిందండి మెత్తళ్ళు ఇగురు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.